వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఈ సంవత్సరం అంటే 2026 జూలై నెలలో తొలి ఏకాదశి అయితే వస్తుంది. అంటే అది 24వ తారీఖా లేదా 25వ తారీఖున అనేసి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అసలు తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి? ఆ రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ముందుగా చాలా మందిలో ఉన్న ఒక కన్ఫ్యూజన్కి కన్క్లూజన్ ఇద్దాం గురూజీ. ఎందుకంటే 24వ తారీఖున ఏకాదశి, తొలి ఏకాదశి చేసుకోవాలా లేదా 25వ తారీఖున అని చెప్పిన తర్వాత ఈ తొలి ఏకాదశి ప్రత్యేకతను చెబుతూ ఆ పూజా విధానం ఏ విధంగా ఉండాలని చెప్దాం గురూజీ. తప్పకుండా నాయన. అంటే ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఉందనంటే 24వ తారీఖు 9:13 ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. గురూజీ 25వ తారీఖు 11:36 వరకు ఉదయం పూట ఈ ఏకాదశి తిథి ఉంటుంది. కాబట్టి పగలంతా ఎక్కువగా ఉన్నటువంటిది, రాత్రి కూడా ఉన్నటువంటిది ఏకాదశి తిథి. కానీ మరుసటి రోజు సూర్యోదయం నుంచి ఉదయం 11:30 వరకు కూడా ఉన్నటువంటిది కాబట్టి ఎప్పుడు ఆచరించాలి అనేటువంటిది కొంత సందిగ్ధత ఉంటుంది. గురూజీ అయితే నో డౌట్ సూర్యోదయానికి అంటే వ్రతాలని ఆచరించేటప్పుడు గురూజీ సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో అదే రోజు మనం వ్రతాన్ని ఆచరించే పండుగగా చేసుకోమని శాస్త్రం చెప్పింది. గురూజీ కాబట్టి ఇది ఏకాదశి అనేటువంటిది వ్రతము, పండుగ కాదు, వ్రతము. కాబట్టి సూర్యోదయం ఎప్పుడుంది ఏకాదశి తిథి? ఈ యొక్క 25వ తారీఖు రోజునే ఉంది. ఓకే. కాబట్టి 25వ తారీఖు రోజున ఆచరించడం చాలా సమ్మతం. ఓకే ఓకే ఇది ఒకటి. 25వ తారీఖున తొలి ఏకాదశి అయితే చేసుకోవాలి. అంతే. ఇది ఒక క్లారిటీ క్లారిటీ వచ్చింది. వచ్చింది. సో ఈ తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి గురూజీ? తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత అంటే మనకు విభిన్న కథనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. తొలి ఏకాదశి అంటే దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి వ్రతము. ఈ తొలి ఏకాదశి తదనంతరమే మనకు ఈ దక్షిణాయనంలో పండుగలు అనేటువంటి ప్రారంభమవుతాయి. గురూజీ శ్రావణ మాసము ఇవన్నీ కూడా, వ్యాస పౌర్ణమి ప్రధాన పండుగ, ఇవన్నీ ప్రారంభమవుతాయి. ఇక ప్రధానంగా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున విష్ణు భగవానుల వారు గురూజీ నిద్రకు ఉపక్రమిస్తారు. దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఓకే. అంటే చాలామంది సందేహం రావచ్చు, నవీన్ గారు, గురూజీ విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు కదా, ఆ మరి ఆయన టైంలో కోసమే మనం- పండుగలంతా ఏంటి ఇట్లా అని. కానీ వాస్తవానికి ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. గురూజీ ప్రత్యక్ష భగవానుడు నారాయణ స్వరూపుడైనటువంటి సూర్యుడు ఈ తొలి ఏకాదశి నుంచి ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి మరలుతూ ఉంటుంటాడు. ఓకే ఓకే గురూజీ. ఉత్తరం అనేటువంటిది ఆగిపోతుంది, దక్షిణం వైపు మరలుతూ ఉంటుంటాడు. అందుకనే దీనిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి. ఇటువంటి విష్ణు భగవానుల వారు బలిచక్రవర్తి దగ్గర నిద్రకు ఉపక్రమిస్తారని చెప్పి ఆ వరం కోరుకున్న కారణం చేత అక్కడికి పాతాళ లోకంలో నిద్రకు ఉపక్రమిస్తారని, పాలకడిలిలో శేషశయన వాహనంపై ఉపక్రమిస్తారని, అలాగే కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుంచి మేల్కొంటారని, దీనినే ఉత్థాన ఏకాదశి అంటారని మనకు శాస్త్రం. గురూజీ కాబట్టి ఈ తొలి ఏకాదశి అనేటువంటిది ఏర్పడడానికి గల కారణం ఏంటంటే ఏకాదశులు అనేటువంటిది ఏర్పడింది ఈ యొక్క రోజు నుంచే. గురూజీ అందుకే తొలి ఏకాదశి, ఏకాదశులలో ప్రథమ మొట్టమొదటిది ఇది తొలి ఏకాదశి. ఎలా ఏర్పడింది? పూర్వము తాళజంగుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు, ఆయనకి కొడుకు మురాసురుడు, బ్రహ్మవర ప్రసాదము చేత అతను ఏం వరం కోరుకున్నాడు? పురుష శరీరం నుంచి ఉద్భవించినటువంటి స్త్రీ శక్తి వల్ల నాకు మరణం సంభవించాలి అని చెప్పి. ఎలా? స్త్రీ సంపర్కం లేకుండా ఎలా సంభవిస్తుంది? కాబట్టి ఆ దేవతలందరూ ఆ యొక్క విష్ణుమూర్తిని వేడుకున్నారు, ఇతని బారి నుంచి రక్షించండి, మురాసురుడి బారి నుంచి అని. దాదాపు 1000 సంవత్సరాలు కంటిన్యూస్గా యుద్ధం చేస్తాడు. చేసిన తదుపరి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటే ఆ యొక్క విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక కన్య ఉద్భవిస్తుంది. గురూజీ శత్రువైనటువంటి విష్ణువుని వెతుక్కుంటూ మురాసుడు ఆ గుహలోకి ప్రవేశిస్తాడు. ఆ కన్య విష్ణువు యొక్క ధనుస్సుని, వింటినారిని పట్టుకొని యుద్ధం చేస్తుంది. చేసి మురాసుని సంహరిస్తుంది. ఓకే. నిద్ర నుంచి మేల్కొన్నటువంటి విష్ణు భగవాను చూడగానే ఎదురుగా ఆ స్త్రీమూర్తి, అటుపక్కన ఈ యొక్క రాక్షసుడు సంహరించబడడం. నేను చేయలేని పనిని గొప్పగా చేసేవమ్మా, ఎవరమ్మా నీవు అనంటే, నీ శరీరం నుంచి ఉద్భవించిన దానిని
అంటే ఏం వరం కావాలి కోరుకో అని అడుగుతాడు. అంటే నేను నీకు ప్రియమైన దాన్ని కావాలి, ఒకటి ఈ రోజు నుంచి నా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి ఓకే. నీ గురించి. తరువాత మూడవది, నన్ను నీ రోజున అనగా నేను ఉద్భవించినటువంటి ఈ రోజున నీ రూపముగా ఎవరైతే పూజిస్తారో, అంటే నేను ఉద్భవించిన రోజున నిన్నెవరైతే పూజించి అర్చిస్తారో వాళ్ళకి మోక్షాన్ని కలగచెయ్యి అని చెప్పి మనకు ఆమె వరం కోరుకోవడం, ఆమె ఏకాదశి తిథి అవ్వడం, ఆ రోజు నుంచి ఏకాదశులు అనేటువంటివి రావడం. ఇక ప్రత్యేకించి ప్రతి నెల కృష్ణపక్షం శుక్లపక్షంలో ఏకాదశి తిథులు అనేటువంటివి ఉండడం, మొట్టమొదటి ఏకాదశి ఈమెది అవ్వడం, ఇదంతా ఈ తొలి ఏకాదశి అనేటువంటి దానికి కారణం. కాబట్టి ఈ తొలి ఏకాదశికి సంబంధించి ప్రధానమైనటువంటి గాథ ఒకటి మనకుంది. అంటే పాండవులు వనవాసం చేస్తూ ఈ యొక్క ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక విషయాలు అన్నీ కూడా శ్రీకృష్ణుని ద్వారా తెలియపరుచుకున్నారు. ఈ ఏకాదశుల గురించి వ్యాస భగవానుడి సాక్షిగా ధర్మరాజుకి పాండవులకి కృష్ణ భగవానుడి యొక్క ఏకాదశి యొక్క మహత్యాన్ని, ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశుల యొక్క మహత్యాన్ని వివరించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఏకాదశికి ఒక మహత్యం అంటే ఎవరు పాటించారు అనేటువంటి విషయం కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఆ యొక్క విషయాలన్నీ తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇలా మహిమాన్వితమైనటువంటి తొలి ఏకాదశి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో గత వారాహి నవరాత్రులు అందరూ చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి. అలాగే రెండవది, ప్రధానంగా మధ్యలో ఆపేసినటువంటి వాళ్ళు పూజ చేసుకోలేరు. అలాగే చాలామందికి చేసుకోవాలని కోరిక ఉన్నా చేసుకోలేకపోతారు. అటువంటి వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం పొందితే మన కష్టాలు తీరుతాయి అనుకునేటువంటి వాళ్ళకి, జాతకరీత్యా గోచారరీత్యా మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుసు కుంభ మీన రాశిలో జన్మించిన వారికి, మరియు శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధలు, నరదృష్టి, నరఘోష, సొంత ఇంటి కల నెరవేరాలి, అలాగే వ్యాపారం అభివృద్ధి చెందాలి, వృత్తిలో రాణించాలి, మరియు ముఖ్యంగా ఆర్థిక బాధలు తొలగాలని అనుకునేటువంటి వాళ్ళకి మన పీఠమాధ్వర్యంలో ఈ జూలై 25వ తారీఖు రోజున తొలి ఏకాదశి సందర్భంగా రాత్రి 9 గంటలకు వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. రాత్రి 8 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక కృష్ణుడు అందించినటువంటి వివరం ప్రకారం చూసుకున్నట్లయితే పూర్వము మాంధాత చక్రవర్తి, అంటే రాముని వంశంలో చాలా ఎక్కడో పైన ఉన్నవాడు. ఆ మాంధాత చక్రవర్తి పరిపాలన చేస్తున్నప్పుడు రాజ్యంలో సుభిక్షము ఉండేది. కానీ ఒకానొక సమయంలో కరువు కాటకాలు అనేటివి వచ్చినప్పుడు రాజే ముందరగా మొదలుకొని పని చేయాలి. కాబట్టి వశిష్ఠుల వారి యొక్క ఉపదేశ అనుసారము రాజగురువు ఆ యొక్క రాజ్యం అంతా కూడా చాటింపు చేశాడు. వచ్చే ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి అని చెప్పి తాను ఆచరించి తన ప్రజల చేత కూడా ఆచరింపచేశాడు. ఈ కారణం చేత రాజ్యంలో సుభిక్షమంతా దుర్భిక్షమంతా తొలగిపోయి సస్యశ్యామలమైపోయి పంటలు పండి సుభిక్షంగా చక్కగా కళకళలాడుతూ పూర్వ వైభవం అనేటిని సంతరించుకుంది. కాబట్టి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని మన ఇంట్లో కూడా మనం చక్కగా ఆచరిస్తే, అసలు మొట్టమొదటి తొలి ఏకాదశి పుట్టిన ఈ రోజున ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఓకే గురూజీ, ఇక్కడ పూజా విధానం, ఎందుకంటే మీరు చాలా వరకు కూడా ఈ వ్రతాన్ని చాలా నిష్ఠగా ఆచరించాలని చెప్తున్నారు కదా, ఆ వ్రత విధానం ఏ విధంగా ఉండాలి? ఈ యొక్క వ్రతానికి సంబంధించి ఈ 25వ తారీఖు రోజున పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, 3 సార్లు అర్ఘ్యం ఇవ్వడం, తదనంతరం తులసి చెట్టు దగ్గర ఇంట్లో లక్ష్మీ సమేతమైనటువంటి చిత్రపటానికి, విష్ణు చిత్రపటానికి పూలమాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేయాలి. ఆ రోజంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించాలి. తదనంతరం విష్ణు ఆలయానికి చేరుకుని విష్ణువు సందర్శించి అక్కడ కొంతసేపు ఈ యొక్క నామాన్ని జపించి ఇంటికి రావాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసంలో భాగంగా పండ్లు, పాల పదార్థాలు తీసుకునవచ్చు, తప్పు లేదు. ఈ రోజు ప్రత్యేకంగా జొన్న పేలాలు, బెల్లము, ఇలాచి ఈ 3 కలిపి పిండి చేసి ఆ పిండిని రైతులు తీసుకోవాలి, మామూలుగా గృహస్థులు కూడా తీసుకోవాలి. దేవాలయంలో అయితే పూర్వకాలంలో ఈ యొక్క పిండిని ప్రసాదంగా పంచేవాడు ఈ ఏకాదశి రోజున. కాబట్టి అందరూ కూడా ఈ ఏకాదశి రోజున ఈ చెప్పబడినటువంటి మిశ్రమాన్ని అందరూ భుజించాలి. తదనంతరం మళ్ళీ సాయంకాలానికి ప్రదోషకాల సమయంలో
సాయంకాలానికి మళ్ళీ స్నానం చేయకూడదు. ఎందుకంటే స్నానం చేస్తే ఉపవాస నియమం పోతుంది. ఓకే ఓకే. కాబట్టి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పుక్కిలించి నోటి నుంచి 3 సార్లు గాయత్రి మంత్రంతో పుక్కిలించి ఉమ్మేసి దేవాలయానికి చేరుకొని స్వామికి అర్చన జరిపించుకొని అక్కడ కొద్దిసేపు నియమంగా ఆ స్వామివారిని సహస్రనామ పారాయణం చేసుకుని ఆ విధంగా ఉండి అవకాశం ఉంటే ఆ రోజంతా జాగరణ చేసి విష్ణునామస్మరణ చేసుకుంటూ ఉండి మళ్ళీ సూర్యోదయానికి లేచి కాలకృత్యాదులు తీర్చుకున్న తర్వాత సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు, 3 సార్లు అర్ఘ్యం ఇవ్వడం, తులసి చెట్టు దగ్గర ఇంట్లో ఆవునేతితో దీపారాధన చేసి మళ్ళీ స్వామి అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యొక్క వ్రతాన్ని విరమిస్తున్నాను, నాకు నీ యొక్క వ్రతాన్ని చేసుకునే భాగ్యం కలిగించావు, నా కష్టాలు తొలగించు నారాయణ అని చెప్పి మనం ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ మానసిక శారీరక వికలాంగులకి తినే పదార్థాలు కానీ అన్నదానం చెయ్యాలి. విశేషంగా ఈ రోజున అనగా 26వ తారీఖు రోజున చెయ్యాలి. ఇంట్లో వండుకున్నటువంటి పదార్థాల్లో కొంత తీసి స్వామికి నైవేద్యంగా పెట్టి తదనంతరం కుటుంబ సభ్యులతో భోజనం చేస్తే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు అవుతారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దుర్భిక్షం అనేటువంటిది ఉండదు. అంటే మన జీవితంలో దుర్భిక్షం అంటే మనం ఏ సమస్యలతో బాధపడుతున్నామో ఆ సమస్యలకి విముక్తి కలిగి ఆ కష్ట నష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా సుఖజీవనం అనేటువంటిది పొందుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దయచేసి అందరూ ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరించండి, తరించండి. ఓకే. నైవేద్యం అనేది ఏమైనా పర్టికులర్గా ఇది పెట్టాలి విష్ణుమూర్తికి అనేది ఏమైనా ఉందా గురుజీ? ఆ స్వామికి అంతా నైవేద్యం ఏదైనా పెట్టవచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే ముఖ్యంగా ఈ స్వామివారికి నైవేద్యంగా పెట్టడంలో చిత్రాన్నము చాలా నైవేద్యము, కుండలో చేసినటువంటి పెరుగన్నము నైవేద్యం చాలా ఇష్టం. ఓకే ఓకే గురుజీ. నాకున్న డౌట్ ఏంటంటే గురుజీ, చాలా వరకు కూడా ఈ తొలి ఏకాదశి రోజు మరణిస్తే ఒకవేళ అనుకోకుండా ఎవరైనా వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు డైరెక్ట్గా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, దానిలో ఉన్న ఆంతర్యం ఏంటి? అంటే తొలి ఏకాదశి రోజున మరణించడం కాదు నాయన, తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున మరుసటి రోజున మరణించిన వాడు. ఓకే ఓకే. అంటే వ్రతాన్ని సంపూర్ణంగా ఆ రోజు మరణించడానికి ముందు రోజు ఆచరించాలి. ఆచరించి ద్వాదశి తిథి రోజున గడియల్లో గనక మరణిస్తే ఇక ఎంత పాపాత్ముడైనప్పటికీ కూడా అక్కడికి వచ్చి ఆ వైకుంఠ వాసానికి వెళ్ళే అర్హత, వైకుంఠానికి విమానం వచ్చి తీసుకుని వెళ్ళే సందర్భాలు ఎంతో మందిని ఉన్నాయి. మనకు చూసుకుంటే ఈ సంబంధించినటువంటి భక్త తుకారం ఇలాగే సశరీరంగా వైకుంఠానికి వెళ్ళాడు ఈ యొక్క నామస్మరణ చేసుకుని. ఇది మొత్తానికి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉండి ఉంటారు. అంటే 24వ తారీఖు తొలి ఏకాదశి, 25వ తారీఖు అని చెప్పేసి ఇప్పుడైతే ఒక కన్క్లూజన్కి వచ్చారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో గురువు గారు చెప్పిన విధంగా ఈ వ్రతాన్ని అయితే ఆచరించండి. అదేవిధంగా ఎవరైతే ఈ వారాహి నవరాత్రులు ఆచరించారో వాళ్ళు ఈ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అంటే గురువుగారి పీఠం ఆధ్వర్యంలో జరిగే హోమాది కార్యక్రమంలో కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు కూడా గోత్రనామాలను అయితే నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురించి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.